హలో అండి. ఈరోజు నేను మీకు చిట్టు ముక్కలతోటి అంటే చిన్న చిన్న ముక్కలతోటి ఆవకాయ ఎలా చేసుకోవాలని చూపిస్తాను. దానికి నేను ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టుకున్నాను. ఫస్ట్ మనం తాలింపు పెట్టుకోవచ్చు. ఆయిల్ తీసుకున్నాను. అంటే 1 కప్పు మామిడి ముక్కలు అయితే 1/2 కప్ ఆయిల్, అలాగా 1/2 స్పూన్ ఆయిల్ తీసుకున్నాను. దాంట్లోకి కొంచెం కరివేపాకు వేయించుకుంటున్నాను. అందులోనే కొంచెం ఎండుమిర్చి కూడా వేయించుకుంటున్నాను. కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర, అవన్నీ వేగాయి. తర్వాత ఇప్పుడు కొంచెం ఇంగువ కూడా వేసుకుందాము. దీన్ని కూడా వేయించుకొని ఇప్పుడు దీన్ని చల్లారి పెట్టుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు దీన్ని చల్లారి పెట్టుకోవాలి. నేను ఈ గ్లాస్తో కొలుచుకున్నాను. నాకు 4.5 వచ్చాయి. దీనికి నేను కొంచెం ఆవపిండి తీసుకున్నాను. కొంచెం మెంతిపిండి కూడా తీసుకున్నాను. ఆవపిండి, మెంతిపిండి ఏంటంటే ఆవాలు, మెంతులు విడివిడిగా వేయించుకొని దాన్ని పౌడర్ చేసి పెట్టుకున్నాను. కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ తీసుకుంటున్నాను. కొంచెం కారం తీసుకుంటున్నాను. కచ్చాబిచ్చాగా పేస్ట్ చేసుకున్న ఆవాలు, వెల్లుల్లి, వెల్లుల్లి అండ్ కొన్ని నార్మల్గా వేస్తున్నాను వెల్లుల్లి. ఇవన్నీ కూడా ఒకసారి కలుపుకుందాము. ఈ విధంగా కలుపుకున్నాం కదా. ఇందాక మనం తాలింపు పెట్టుకున్న ఆయిల్ మొత్తం చల్లారిపోవాలి. చల్లారిపోయిన తర్వాత అది కూడా వేసి కలుపుకుందాము. ఈ తాలింపు పెట్టింది ఇప్పుడు మొత్తం చల్లారిపోయింది. ఇందులో వేసేస్తున్నాను. ఇప్పుడు దీన్ని మొత్తం ఒకసారి కలిపేసుకుందాం. చూసారు కదా ఎలా వచ్చిందో. మామూలుగా ఆవకాయని 3 డేస్లో కలుపుకోవాలంటారు, కానీ దీన్ని అలా అవసరం లేదు. ఈరోజు కలిపాం కదా, మళ్ళీ రేపు ఇదే టైంకి ఒకసారి తీసి చూద్దాము. ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేస్తుంది. సాల్ట్, కారం అన్నీ కూడా సరిపోయినాయో లేదో రేపు టేస్ట్ చేసి ఒకవేళ సరిపోలేదు అంటే కనుక మళ్ళీ కలుపుకోవచ్చు. ఇది బయట ఉంటే 1 మంత్ ఉంటుంది. ఫ్రిడ్జ్లో అయితే 3-4 మంత్స్ ఉంటుంది. టిఫిన్స్లోకి అన్నిటిలోకి కూడా బాగుంటుంది ఇది. థ్యాంక్ యూ.